అది వర్షాకాలం. విపరీతమైనటువంటి చీకటి. ముందే అమావాస్య. ఆదివారం రోజు. ఆ రోజు విపరీతమైనటువంటి వర్షం కురుస్తుంది. ఆ యొక్క వర్షం కురుస్తున్నటువంటి ప్రాంతం ఒక దట్టమైనటువంటి అడవి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతమే ఒక ఆర్టీసీ బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్‌లో ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఆ బస్ స్టాండ్‌కు వచ్చేటువంటి బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ రోజు విపరీతమైనటువంటి వర్షం కారణంగా ఆ బస్ స్టాండ్‌కు ఏ బస్సు కూడా రాలేదు. ఆ సందర్భంలో అటువైపుగా వస్తున్నటువంటి ఒక కారు ఆ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళటం అనేది జరిగింది. అయితే ఆ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళినటువంటి ఆ యొక్క కారులో ఉన్నటువంటి వ్యక్తి కిందికి దిగటం అనేది చేస్తాడు. కిందికి దిగి ఆ బస్ స్టాండ్‌లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను చూస్తాడు. చూస్తే ఆ ముగ్గురు వ్యక్తులలో ఒకరేమో తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు ఉంటాడు. అంటే చాలా నిజమైనటువంటి ఒక ఆప్త స్నేహితుడు, కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి వ్యక్తి ఆ బస్ స్టాండ్‌లో నిలబడి ఉంటాడు. రెండవ వ్యక్తి చాలా వయసైపోయినటువంటి ముసలామె ఆ బస్ స్టాండ్ నిలబడి ఉంటుంది. ఆమె ఆ యొక్క వర్షానికి, ఆ చలికి విపరీతంగా వణుకుతూ, బాధపడుతూ అక్కడ బస్ స్టాండ్ నిలబడి ఉంటుంది. మూడవ వ్యక్తి అందాల రాశి. ఒకవేళ ఒక యువకుడు జీవితంలో పెళ్లి చేసుకోవాలనుకుంటే, అలాంటి అమ్మాయినే చేసుకోవాలి అన్నటువంటి ఒక అందమైనటువంటి అమ్మాయి కూడా ఆ యొక్క బస్ స్టాండ్‌లో నిలబడి ఉంది. అక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క వ్యక్తి ఆ బస్ స్టాండ్‌లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులలో ఎవరిని తన కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు అనేదే మీ అందరికీ నేను అడిగేటువంటి ప్రశ్న. మరి ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఆ యొక్క కారులో కూర్చోవడానికి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉన్న ముగ్గురులో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే తన వెంబడి కారులో తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఆ బస్ స్టాండ్‌లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులలో ఎవరైనా తన కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు అనేటువంటిదే మీ అందరికి నేను అడిగేటువంటి ప్రశ్న. సహజంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి చెప్పే సమాధానం ఏంటంటే, పాపం ఆ బస్ స్టాండ్‌లో ఉన్నటువంటి ఆ యొక్క ముసలామె గదా! వర్షానికి బాగా వణుకుతుంది గదా! ఆమెని కారులో తీసుకుపోతాడని మీరందరూ అనుకుంటారు. ఇంకా కొంతమంది స్నేహానికి విలువిచ్చేటువంటి వ్యక్తులేమో తన చిన్నప్పటి ప్రాణ స్నేహితుడని చెప్తున్నారు కదా! ఖచ్చితంగా ఎవరైనా సరే ఫస్ట్ స్నేహితునికి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి, తన స్నేహితుడిని కారులో ఎక్కించుకోపోవచ్చని ఇంకొంతమంది వ్యక్తులు ఆలోచిస్తారు. మరికొంతమందేమో జీవితం లోపల పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక కల. కాబట్టి అలాంటి కల నెరవేరేటువంటి సమయం అప్పుడు దొరికింది కాబట్టి, ఆ అమ్మాయినే కారులో తీసుకుపోవచ్చు అని కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయం. మరి ఇలా రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఆలోచిస్తారు. ఇది సహజంగా ఒక వ్యక్తికి ఉండేటువంటి ఆలోచన విధానం. కానీ వీళ్ళందరికంటే గొప్పగా ఆలోచించేటువంటి వ్యక్తి అత్యధికంగా ఐక్యూని కలిగి ఉంటాడు. అతన్నే మనము ప్రతిభావంతుడిగా చెప్తాం. అలాంటి వ్యక్తి ఈ విధంగా ఆలోచించడు. మరి అలాంటి వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడు అనేదే ఈ యొక్క ప్రశ్నకు సమాధానం. మరి ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చాలా మంది వ్యక్తులకు తెలిసి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ తెలియకపోతే దీనికి సమాధానం ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. చాలా జాగ్రత్తగా వినేటువంటి ప్రయత్నం చేయండి. ఆ బస్ స్టాండ్‌కి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే కారులో నుంచి దిగి తన కారుకు సంబంధించినటువంటి ఏదైతే కార్ కీ ఉంటుందో, ఆ యొక్క కార్ కీని ఆ బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తున్నటువంటి తన పాత స్నేహితుడికి ఇస్తాడు. ఇచ్చి ఆ బస్ స్టాండ్‌లో ఉన్నటువంటి ఆ ముసలామెని కారులో ఎళ్లి కూర్చోబెడతాడు. అంటే ఇప్పుడు వాళ్ళ పాత స్నేహితుడు, ఆ ముసలామె ఇద్దరు కూడా కారులో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఈయన ఏం చేస్తాడంటే అదే బస్ స్టాండ్‌లో ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి తన కలల రాకుమారి అక్కడనే ఉంది కాబట్టి ఆమెకు తోడుగా అదే బస్ స్టాండ్‌లో ఆయన ఉండటం అనేది చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే ముగ్గురు వ్యక్తులకు కూడా సమన్యాయం చేయటం అనేది జరిగింది. కాబట్టి ఒక ప్రశ్న అడిగినప్పుడు మనము కేవలం ఒకే అంశం పైన, ఒకరిపైన ఆధారపడి ఒకరికి న్యాయం చేయడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశానికి కూడా న్యాయం చేసేటట్టు ఆలోచించటం ఈ యొక్క ప్రశ్న యొక్క ముఖ్య సందేశం. కాబట్టి ఇంటర్వ్యూల లోపల మనకు ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు సామాన్యంగా ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను మొదట్లో చెప్పినటువంటి సమాధానాలు చెప్తారు. జాలి, దయ ఉన్నటువంటి వ్యక్తి ఏమో ముసలామెను ఎక్కించుకోపోవాలనుకుంటాడు. ఫ్రెండ్‌షిప్ విలువ ఇచ్చేటువంటి వ్యక్తులేమో తన స్నేహితుడిని ఎక్కించుకోపోవాలనుకుంటారు. లేదంటే జీవితంలో తమకు కావాల్సినటువంటి ఒక అందమైనటువంటి భార్యను కోరుకునేటువంటి వ్యక్తి అక్కడ అందమైనటువంటి అమ్మాయిని ఎక్కించుకోపోవాలని ఆశిస్తాడు. కానీ నిజంగా ప్రతిభావంతుడు అత్యధికంగా ఐక్యూ లెవెల్స్ కలిగిన వ్యక్తి మాత్రమే ఈ విధంగా ఆలోచిస్తాడు కాబట్టి ఇలాంటి వాళ్ళనే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లోపల ఇంటర్వ్యూలలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
కాబట్టి ఈ రకమైనటువంటి ఐక్యూ లెవెల్స్ ని మీరు అందరూ పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క క్వశ్చన్ ని ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశాను. సో ఈ యొక్క ప్రశ్న మీ అందరికి నచ్చినట్టయితే ఈ యొక్క వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రశ్నకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇంకేమైనా తెలిస్తే కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయాలని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.